వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తన సూటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడుతూ ఉండే ఆయన తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎవరి పేరును ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు. వివరాల్లోకి వెళితే బండ్ల గణేష్ తన ఎక్స్ ఖాతాలో అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కొందరు నిర్మాతల మధ్య సినిమాల విడుదల తేదీలు, సక్సెస్ క్రెడిట్ కు సంబంధించిన విషయాలపై వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన వ్యాఖ్యలు పరిశ్రమలో జరుగుతున్న తాజా పరిమాణాలను ఉద్దేశించినవేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా బండ్ల గణేష్ పలు సందర్భాల్లో సినీ పరిశ్రమలోని పరిస్థితులపై తన అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కారు. ఇప్పుడు కూడా ఆయన ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యల తీరు చూస్తుంటే పరిశ్రమలో కొందరి తీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతుంది. మరి ఈ మాటల యుద్ధం వెనుక అసలు విషయమేంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.